వెల్కమ్ టు జాటివి. రాష్ట్రంలో కల్తీ మద్యం దుకాణాలు పెరిగిపోయాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో సరఫరా అవుతున్న మద్యంలో ప్రతి 3 బాటిల్లో ఒక కల్తీ మద్యం ఉంటుంది. పరిశ్రమలు తెస్తామని చెప్పిన చంద్రబాబు తెచ్చింది కల్తీ మద్యం ఫ్యాక్టరీ అని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. కల్తీ మద్యం దుకాణాలు లేకపోతే ఫ్యాక్టరీలు ఇవి ఆంధ్రప్రదేశ్ లో చాలా విచిత్రమైన రూపంలో తయారైపోయి మా ప్రజల మధ్యకి వచ్చినటువంటి నేపథ్యం. దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ భాగస్వాములు కానీ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కానీ అసలు ఎవడో ఇంత దుర్మార్గానికి పాటుపడుతూ ఉన్నాడు, వాడి మీద చర్యలు ఏమన్నా ఉంటాయని చూస్తే ఏమీ లేవు. మీ అందరికీ ఒక ఉదాహరణని నేను ఈరోజు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఇది నేను చూస్తున్నటువంటి ఈ పేపర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రకరకాల బ్రాండ్స్ ని లేబుల్స్ ని ఆ సీసాలకు అంటించి కల్తీ మద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు దానికి సంథింగ్ లైక్ ఏ కార్టూన్. గత ప్రభుత్వం దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుని ఈ మద్యం వ్యాపారం అనేది ప్రభుత్వం చేసింది. దాని మీద మీ అందరికి తెలుసు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక లెక్కను చెప్పింది. ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత 2004-05 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో అప్పటి మోడల్నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చినట్టు ఆదాయం ఎంత? 2025-26 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ చేసిన తర్వాత 5-6 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత? దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే మేమందరం మొత్తం గతం అంతా మేము దోషేసుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ. అదే సంస్థ, మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వం మద్య దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం 6,782 కోట్లు. ఆ .00 ఏదో నేను పక్కన పెడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఇదే ఉంది 2025-26 మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మిన వచ్చిన ఆదాయం 6,992 కోట్లు. ది డిఫరెన్స్ ఈస్ ఓన్లీ 210 కోట్లు మాత్రమే. అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి మినిమం 10% పెరుగుతుంది, కానీ ఇక్కడ 3% కూడా పెరగలేదు. అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రభుత్వం వద్దన్నారు, ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం దోచుకుందన్నారు. అది ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు? ఇక్కడ సమాధానం కావాలి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడుతుంది నేనే, మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే, కానీ ప్రజల తరఫున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి 3 బాటిల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి 3 బాటిల్లో ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్, దాన్ని ఏమంటాం? కల్తీ మద్యం. వీళ్ళు ఒక మండలంలో ఉన్నటువంటి ఒక దాబాని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తాం, దావోస్ వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం. దావోస్ పోయినప్పుడు ఎవరు రాలా, ఏమైపోయింది? ఇంత పెద్ద ఆయన పోయాడు, ఇంత అనుభవం ఉన్న ఆయన పోయాడు, ఎవరు రాలేదంటే ఈయన గతంలో కూడా వచ్చిపోయాడు, ఏం జరగలేదులే ఇప్పుడేం చూద్దామని అన్నారండి చాలా మంది. తర్వాత మేము చెప్పడానికి పోయాం కానీ తేవటానికి పోలేదనేసారు. అయితే నిజంగా కంపెనీలు వచ్చి రాష్ట్రంలో బాగుపడుతుందని అనుకుంటే ఆఫ్రికా నుంచి ఒక కంపెనీ వచ్చేసింది. ఈ ఆఫ్రికా నుంచి వచ్చిన కంపెనీ ఏంటంటే ఇది ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి కంపెనీ. ఆఫ్రికాలో అత్యంత ఈ కల్తీ మద్యం వ్యాపారంలో అగ్రగణ్యులుగా ఉండి ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ మొత్తంలో ఈ కల్తీ మద్యం అమ్మినటువంటి వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి రావడంతో రాకముందే మాట్లాడుకొని వీళ్ళు అక్కడక్కడ దీని తయారీ సెంటర్ని తయారు చేసి పెట్టారట. ఎంఎస్ఎంఈ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ గ్రూపులు విన్నాం, మీడియం అండ్ స్మాల్ మైక్రో ఏరియా ఎంటర్ప్రెన్యూర్స్. ఇది ఒక కుటీర పరిశ్రమగా తయారైంది. దీనికి కూడా సబ్సిడీ ఇస్తున్నారేమో, 40% సబ్సిడీ. ఎక్కడున్నాడు జనార్దన్ రావు గారు? ఆయన ఆఫ్రికాలో తయారు చేసి అమ్మేవాడట. కూటమి ప్రభుత్వం రావడంతో మీకింత ఇచ్చేస్తా, మాకింత ఇస్తా, మొత్తం షాపు మందే, దాని పక్కన బిల్డ్ షాపు మందే, అమ్మేవాడు మనోడే. సో రకరకాలుగా ఇవన్నీ పనిచేసుకున్న తర్వాత వీళ్ళు అమ్మేవాడు మనోడే, ఇచ్చేవాడు మనోడే, కొనేవాడు మాత్రం మనోడు కాదు. కొనేవాడు ఎవడు? తాగుబోతు. కల్తీ మద్యం అమ్మారు, దానికి కొంతమంది చనిపోయారని వీళ్ళందరూ కూడా బాకాలు పెట్టి ఊస్తే కొంతమంది నమ్మినటువంటి వాళ్ళు చనిపోయింది ఎవడని ఆర్టీఐ ప్రకారం అడిగితే ఎక్కడ లెక్కలు రావట్లేదు.
ఈ రోజు కూడా ప్రభుత్వం వాళ్ళదే. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఇలాంటి కల్తీ మద్యం తాగి ఎవరన్నా చనిపోయారంటే ఈ ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు. ఏ మద్యం అది? క్వాలిటీ లిక్కర్ అట. క్వాలిటీ మద్యం, క్వాలిటీ లిక్కర్ అంటే ఇప్పుడు అడుగుతా ఉన్నాం. దీన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు ఈ రోజు. ఇది క్వాలిటీ లిక్కర్ కాదు, ఇది కల్తీ లిక్కర్ అని తేల్చారు వాళ్ళు. ఈ స్పిరిట్ ఒక చోట, కలర్ ఒక చోట, వీళ్ళు వాడే వాటర్ ఒక చోట, వాటికి బాటిల్స్ ఒక చోట, వాటిని మళ్ళా బాటిల్స్ ని లేబుల్ చేయడం కోసం మిషన్, ఇవన్నీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకుని ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారో మాకు తెలియదు. ఇఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద పీపుల్, మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే, ఇక్కడ మొత్తం ఆ స్టాక్ అంతా, అక్కడ తయారైన స్టాక్ అంతా ఇక్కడికి వచ్చింది. రాయలసీమలో ఒక బ్రాంచ్, ఉత్తరాంధ్రలో ఒక బ్రాంచ్, మధ్యలో ఈ ఏరియాలో 2-3 బ్రాంచ్లు, ఇవన్నీ ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఈ చీఫ్ లిక్కర్ ని ఈ రాష్ట్రంలో అమ్మటం. ఈ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకు విస్తరించినటువంటి బెల్ట్ షాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఒక ఉద్దేశంతో వ్యూహం ప్రకారం వీళ్లు ప్రభుత్వ మద్యం దుకాణాల పైన విష ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో సిండికేట్లకు అప్పచెప్పారు. లాటరీ పద్ధతిలో ఇచ్చినా, నిజంగా లాటరీలో వచ్చిన ఎవడైనా ఉంటే వాడిని తన్ని లాగి అది తీసేసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వచ్చేసారు. వాళ్ళు ఎవరంటే టీడీపీ వాళ్లే. బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా వాళ్లే, టీడీపీ నేతలే వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తయారు చేసిన దాన్ని మీ వాళ్లే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా నలుమూలలకి అమ్మేసి ఆ డబ్బును వసూలు చేసుకుని ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరూ పంచుకొని తింటున్నటువంటి ఒక వ్యాపారం బయటపడింది. మేము బయట పెట్టలేకపోయాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.